రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. అమ్మా అమూల్య, ఈ ఫోన్ నీ దగ్గర ఉంచుకో. నీకు నేను రోజు ఫోన్ చేస్తాను. ఇక్కడ నీకేం జరిగినా నువ్వు నాతో చెప్పాలి. నువ్వు బాగున్నాను అని అంటేనే ఆ రోజు వీళ్ళకి బాగుంటుంది. నీకే ఇబ్బంది వచ్చినా వెంటనే నాతో చెప్పు. 10 నిమిషాల్లో నీ ముందుంటాను. నువ్వు ఎవ్వరికి భయపడద్దమ్మా. చూడండి, ఇప్పటి వరకు నేను ఆవేశపడితే ఆపడానికి ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు నన్ను ఆపడానికి ఎవ్వరూ లేరు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆపేవాళ్లే ఉండరు. అందుకే ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలనేది మీరే ఆలోచించుకోండి. అమ్మ, జాగ్రత్త. మనకే వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా? ఇప్పుడు దీన్ని చంపేస్తాను. ఓ చేంజ్ చేస్తాడో చూద్దాం. ఆగరా, వాడు ఒక మాట అన్నాడు, విన్నావు కదా నువ్వు? ఇప్పుడు వాడు నిజంగా సీరియస్ అయితే వాడిని ఆపడానికి కూడా ఎవ్వరూ లేరు. అంటే అంటే ఏంటి నాన్న? ఏముందిరా, ఎక్కువ తక్కువ చేశావంటే ముగ్గురిని చంపి వరుసగా పడుకోబెడతాడు. అసలు ఇదంతా నీ వల్లేనే. అమ్మా అమూల్య, లోపలికెళ్ళు. ఏంటి ఇంకా రాలేదు? అమ్మయ్యా, వచ్చారా? మీరింకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను. ఏమైందండి అలా ఉన్నారు? సీత, ఈరోజు ఏం జరిగిందో తెలుసా? అమ్మో, ఎంత దుర్మార్గం అండి! అసలు మీరు అమ్ములోని సరాసరి ఇక్కడికి తీసుకురాకుండా ఆ ఇంట్లో ఎందుకు దింపారు? వాళ్ళు కక్ష పెట్టుకుని అమ్ములోని ఏదైనా చేస్తే? పొరపాటున కూడా అమూల్యం ఒంటి మీద చేయి పడ్డానికి వీల్లేదని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చొచ్చాను. కానీ వాళ్ళు మూర్ఖులండి, డబ్బు మనుషులు. డబ్బు కోసమే అమ్ములుని పెళ్లి చేసుకున్నారు. డబ్బు కోసమే తనని రాజ్యరంపాన పెడుతున్నారు. వాళ్ళకి ఎంత ధైర్యం లేకపోతే ఒక ఆడపిల్లని అలా ఊరికి దూరంగా వదిలేసొస్తారా? ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూడాలండి. సీత, ఇప్పుడేమీ మాట్లాడడానికి లేదు. లేదంటే ఈరోజు వాళ్ళ సంగతి తేల్చేవాణ్ణి. ఏమోనండి, నాకింకా భయంగానే ఉంది. అక్కడ ఒకరికి ముగ్గురున్నారు. పాపం అమ్ములు ఒక్కతే ఉంది. వాళ్ళేం చేస్తారో ఏంటో. సీత, ఏమీ జరగదులే. నువ్వొకసారి ఫోన్ చేసి తనతో మాట్లాడు. అమూల్యకి ధైర్యంగా ఉంటుంది. అలాగేనండి.